బయటకు వచ్చినా గుడ్డు ఉంది లోపల గుడ్డు కక్కుస్తుంది అక్కడానికి వచ్చేసింది. మున్నా స్నాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి రైతు ఫారం గ్రామానికి వచ్చిన బ్రదర్ వెంకటేష్ అన్నగారు కాల్ చేశారు. ఓపెన్ ప్లేస్ ఉంది చూడండి, చెట్లు మొక్కలు పెట్టారు. సో ఇక్కడ పక్కన ఒకటి కోడ్లు అమ్మే గూడు ఉంది ఇది. అయితే ఆల్రెడీ ఒక 3-4 days బ్యాక్ ఒక 2-3 కోళ్ళు చనిపోయినాయంట. సో ఎందుకు చనిపోతున్నాయని మా ఆంటీ గారు గమనించారు. సో మామూలుగా చనిపోయినాయి కదా, ఎండలు కొద్దిగా స్టార్ట్ అయినాయి కదా, ఆ హీట్కి చనిపోతున్నాయేమో అనుకున్నారు. సో ఈ రోజు ఒక ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా ఇందులో లోపలికి వెళ్ళిందట. లోపలికి వెళ్ళి ఎటు పోయింది? లోపలికి వెళ్ళి అటు బయటకు వచ్చింది. బయటకి వచ్చింది. అటు బయటకి కోడి గుడ్లు లోపల ఉన్నాయి. గుడ్లు 2 ఉన్నట్టున్నాయి. 2 ఉన్నాయి. కడుపులు ఉన్నాయి. దాని కడుపులో మింగేసింది అది. ఆ గుడ్లు ఎక్కడ దీంట్లో ఉండే? దీంట్లో లోపల ఉండే గుడ్లు పెట్టి బయటకు వచ్చేస్తాయి. సో ఇందులోకి వచ్చిందట. చూద్దాం ఇప్పుడు దానికన్నా రెసిపీ చేద్దాం. ఇటు వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది అట్లా ఆగితే మీరు ఒక రాయి తింటే కనిపించింది. ఇది అమ్మా ఏం తీయకట్టు నువ్వు అది 6 రోజులు కలవా కట్టవు. జరుగు అంటే నువ్వు వెళ్ళి లోపలికి ఇట్లా కాలు కడుకో, లోపలికి వెళ్తురా. నువ్వు లోపలికి టీ బండి. అది ఇందులోకే వచ్చింది. సాంతం మింగేసరికి దానికి టీ అయినట్టుంది, వచ్చేసింది. కనిపించట్లేదు. మన పైకి తీసుకోండి కింద కొట్టు. కాళ్ళు దూరం పెట్టు. కాళ్ళు దూరం పెట్టు. లేదులే మెల్లిగా పెట్టాను. అదే అంతే నిలబెట్టి పెట్టరా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడమా దూరం పట్టుకో. కనిపిస్తుందా? మంచి చూడు. ఇది
అది గోల్ కనిపిస్తుంది కదా, ఇంత దూరం వచ్చి వస్తుందా అనుకుంటున్నా నేను. దీంట్లో అదే నాకు ఇందాకే డౌట్ వచ్చింది కానీ నాకు ఇందాకే డౌట్ వచ్చింది. మరి ఒకవేళ ఇన్ని రాళ్ళు దాటి వచ్చిందా అని నాకు డౌట్. పోయాను నాకు డౌట్ దూరిందేమో చూశారు కానీ కనిపించలేదు. అయితే నేను పిల్ల డోరయ్యమ్మా డోర్లో నుంచి చూడు. సరే 10 నిమిషాలు వెళ్తాను. ఏంటో ఇన్ని రాళ్ళు తీశారు కనిపించట్లేదు. నాకు రంధ్రం కనిపించింది. నాకు అదే డౌట్. కూర్చోపోలాడు ఆయన ఉన్నాడు. ఎటు జరగదు పడగిప్పింది అన్న లోపల. మరి దాని కోపం వచ్చేసిద్ది. జాగ్రత్త, దానికి తగిలిద్ది మళ్ళీ. అట్లా కదా గట్టిప్పుడు అట్లా లాగేసే గట్టిగా వచ్చేసి ఇప్పుడు అది పట్టుకొని లాగితే వచ్చేసిద్ది. మళ్ళీ ఒకసారి కొట్టు వచ్చేసింది. లాగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీరెట్లా చూసిరండి దీంట్లో? అంటే ఇందాక నాకు హోల్ కనిపించింది అమ్మా, మీరు అవన్నీ చూస్తున్నారు. ఏంటో అది మరి అసలు అంత దూరం పోదు. 2 గుడ్లు మనం చూడలేదు ఇందాక దాన్ని. ఆ డబ్బా ఇంకో డబ్బా చూసాం. ఈ డబ్బా చూడలేదు కదా. లేదు మనం మనం అవన్నీ తీసాం. ఇటుకరాలు అవన్నీ ఇంకా ఇంకా ఇటుక అవి కూడా తీసాను. మరిగిపోయింది. ఇక నీకు పడగ చూడ ఎంత తిప్పిందో. ఓం నమో నాగేంద్రాయ నమః. నువ్వు సైలెంట్ ఉండమ్మా, ఆయన పట్టుకుంటాడు. అమ్మొచ్చింది ఇప్పుడే రేపడు బయటకు రాని అంత భయపడుతున్నారా అక్కడ ఆయన ఉండగా కూడా? రావట్లేదండి. వస్తుంది రాదన్నా. ఒక నిమిషం ఇప్పుడు తీరా పడగ చూడు. బయటకు వచ్చినప్పుడు గుడ్డు ఉంది లోపల. చిన్నపిల్లే జాగ్రత్త, రేపు కోసుకున్నాను దాన్ని. అయితే ఇంకొకటి కూడా కనిపిస్తుందా? గుడ్డు కక్కుస్తుంది. కక్కడానికి వచ్చేసింది. అమ్మో, కోడి పిల్లని కూడా మింగింది. కోడి పిల్ల కక్కిస్తాడు. గుడ్డు కూడా కక్కి దెబ్బ తగిలిందా? అదంతా బాత్రూమ్ చేస్తాం. కోడి పిల్లని కూడా మింగేసింది. కోడి పిల్లని కూడా మింగింది. అది గుడ్డు కోడి పిల్ల.
లౌడ్ స్పీకర్ పెట్టుందాడా? ఇది కోడి గుడ్డు బాగాలు కొట్టింది, పగలు కొట్టి మింగినట్టుంది. పిల్లలు వచ్చే టైం అయింది దానికి. దీంట్లో కూడా పిల్లలు ఉన్నాయి కదా. అవునవునండి. అదే గుడ్డే, అది కూడా పగిలిందా గుడ్డు? అది కూడా గుడ్డే పిల్లనే. దాంట్లో కూడా పిల్లని ఉంది. ఉందా? 2 రోజుల పిల్ల వెళ్తుండే. చచ్చిపోయి ఉంటదండి ఇప్పుడు గుడ్డులో పిల్ల. చచ్చిపోతుంది. చచ్చిపోతుంది. డబ్బా నేను తీసుకొచ్చిన డబ్బా కనిపిస్తుందా క్లియర్ గా? ఆయన మీరు కూడా ఎట్లా పోతుంది? ఆయనకెళ్తూ వచ్చింది ముఖం కనిపిస్తుంది. మొహంగా పడుద్ది. శివుడు మెల్లో ఉన్నట్టేనండి కదా? ఆ శివుడు మెల్లోదేనా? అదే అక్కడ నుంచే వచ్చిందేమోనండి. మీరు ఇప్పుడు గుట్టల్లోనే వదిలేస్తారు కదా? అవునవును. ఓకే, అదే ఏం చేయకండి. మళ్ళీ బుస కొడుతుంది కోమలి. వదిలేస్తారండి మళ్ళీ? పుట్టలో వదిలేస్తారా? పుట్టలో వదిలేమంటావా? కొంచెం దూరం పెట్టండి. అయ్యా నాగమయ్యా జాగ్రత్త. కూరలు తీసేసి వదిలేస్తారు. అట్లనే వదిలేస్తాం. ఉండు, ఆడే ఉండు, రావా గిట్టు. అంటే వద్దు, అందరిని చూసేవాళ్ళే వీళ్ళే. వదిలిపెట్టేస్తాం. హలో హలో, నా ఇంటికాడ? అవును, షాప్ వదిలేస్తారండి. సరే లేదు తీసుకోవాలి. కరెక్ట్ వేసేసాడు డబ్బాలో. జై